తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటి మావా పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా, మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. రేయ్, మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తా. ఏంటి, నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే, ఇది నీదే మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియర్. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? ఏందండి, రోజు ఐస్ ముక్క లాంటి ఇటు తినేవాడికి ఒక్కసారి 7 ఇడ్లీ తినేసరికి షాకోట్ ఏదంటే సాంబార్ ఏది?
రే ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చూరుకుంటానే. అలాగేనండి. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసేవనుకో, ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి ఈమె హీరోయిన్ ఇలియానా అండి, ఈమె సినిమాలు తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయన. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని పోలిన మనిషి ఉన్నట్టే పేరును పోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు, కోట్ల ఆస్తి. కానీ ఏం లాభం, పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమండి మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ ఇంతకాలం నేను ఇంటి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేస్తూ ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అంతగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళి. చూడమ్మా, నీకు మేమున్నాం, ఏ లోటు రానివ్వం. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. వీరేనమ్మా, మిడత హోటల్ ఓనర్ వేణు గారు. నీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. ఎంత సిగ్గు. ఏమండి మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్క మగాడు ఎవరు? ఆయన పేరు పేరు ఆయన పేరు పేరు ఆయన పేరు చెప్పలేదు. మనం పోదాం, పోదాం. ఆగండి. ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? Stop it. ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? ఎవడరా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఆ పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా. అడగడానికి నువ్వెవరు అయ్యా? అది నీ పెళ్ళాం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళకు కాటుకు పెట్టుకునేది, చేతికి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకోకు. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా మాడి తిరిగి ఇలా. అందుకని ఓ పని చేద్దాం. ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏంటిరా? అదిగో ఆంటీ. ఓహో. పలకా బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్లిళ్ళు పడవని.
నో, నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావ్య పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశపడ్డారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాణ్ణి చేసుకోవాలనే ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మనే మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్, పదరా. బాబాయ్ చెవుల మీద వేలేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన అబ్బే, ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. తాతయ్య, ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? నీకేనమ్మా అమెరికా సంబంధం తీసుకొచ్చారు. తాతయ్య, నాకు పరాయి సంబంధాలేం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఏమా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా, అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో. నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ 7 కొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. చైతే కేర్ ఆఫ్ మిలిటరీ, కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? ఇద్దరు ఆడోళ్ళ మీద చేస్తూ ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. ఎస్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 3.
ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? నో. మరి చెట్టుకెందుకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి. బేసిక్గా నేను చాలా భయస్తురాల్ని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తానన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ నన్నులో నాకు కోపం రాదు. కానీ వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపుట్టుతో కలుస్తా. ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చావుతున్నాను, కానీ నువ్వు చాలా ఖతర్నాక్వి. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. తాలింతో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, కవికి నాకు పెళ్ళంట, ఊరంతా గోలంట. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటోందని చెప్పాడు కదరా. అవునా? ఎంతకి మీ ఇద్దరు ఎవరు మాట నమ్మాలరా? ఎవరి మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యనంటే ఏ మావయ్యనరా? మీరిద్దరూ మావయ్యలేగా. అవును కదా. ఊరుకో ఊరుకో ఊరుకో. రేయ్, పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. రేయ్, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? కానీ కష్టంరా. ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా? నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి. టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఎరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలీదు అనుకుంటున్నావా? ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలికు అయితా. ఏ బయటి కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా. ఇత్తా అయిపోయా. ఎనికై స్టైల్. ఇలాగా. అలాగే వెళ్తున్నా. అంతే, వెళ్తున్నా. వెళ్ళు. కావ్య, నేను నీ రాములు మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? దరిద్రంగా ఉంది. బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు? అమ్మా, చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. ఒరేయ్, తీర్థాల్లో బుడలు కమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఎడ్రా ముయినోరు. డ్రెస్ అదిరింది మోయా. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. షేమ్ టు యూ. చెయ్యొద్దులు మోయా. సారీ. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడురా. రే, డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అది
సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దోళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా ఒరేయ్యా నన్ను ఊరే అంటున్నా నువ్వెవడరా నేను రావుణ్ణి ఈ డ్రెస్ ఏంట్రా నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు. అందుకే ఆలిగడ్డ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతో చూసిన జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా. ఇప్పుడేం చేద్దాం? ఓ పని చేద్దాం, మీ బుజ్జిని నీ డాన్స్ తో పడగొడదాం. అవునా? నాకు డాన్స్ రాదే. ఒరేయ్ సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకు డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో అబ్బో. ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురి విప్పి నాట్యం చేస్తుందో అబ్బో. ఎవరి పేరు చెప్తే చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుందో వాడే భూత వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పట్టమైంది ప్రభుదేవా? కాదు, లారెన్స్ దేవా. అవునా? ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి. ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్, మ్యూజిక్. నమస్తే. చెక్ చేసి నటరాజ్ పెన్సిల్లో ఉన్నావు. ఎవడరా నువ్వు? నా పేరు రావుడు అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా? భలే గుర్తుపట్టారే. నేను మీకు బాగా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను ఇలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా. కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తున్నావు అంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప అయిపోయారు కదా. ఎస్.
ఎన్టీఆర్ ఏమన్నారు సూపర్ సార్ కృష్ణ మెగాస్టార్ అయ్యో బాబాయ్ వాళ్ళందరూ మీ శిష్యులేనా బాబా నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళ సినిమాలు చూసా నేను డాన్స్ నేర్చుకున్నా. రికార్డింగ్ డాన్స్ చూడవే నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా? టచ్చా పిచ్చెక్కిపోద్ది చూస్తారా ఆహా చూపించు. ఇది డాన్సా? ఏం కాదా ఇది చేసావనుకో అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు, మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడతాం.